Good morning to all of you. Welcome to Legal Matters by సాయి బాబు శంకర. ఈరోజు ఈ వీడియోలో పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కోటిక్ టెస్ట్, దీని గురించి ఒక కేసు వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 13వ తేదీ 2023 నాడు భారత పార్లమెంట్ భవనం మీద ముష్కర్లు దాడి చేయటం, పసుపు రంగు గ్యాస్ వదలటం, ఇద్దరు విజిటర్స్ గ్యాలరీ నుంచి మామూలుగా ఈ యొక్క ఎంపీలు ఉండేటువంటి సీట్ల మీదకి వెళ్ళి పరిగెత్తడం, దాని మీద పట్టుకుంటాం, వాళ్ళని అరెస్ట్ అవటం కూడా మీ అందరికీ తెలిసింది. ఈ సంఘటనలో మొత్తం 6 మీద పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. 6 అరెస్ట్ అయ్యారు. వారిలో 5 పాలిగ్రాఫ్ టెస్ట్కు ఒప్పుకున్నారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, డిసెంబర్ 13వ తారీఖున కరెక్ట్, డిసెంబర్ 13వ తారీఖున లాస్ట్ ఇయర్ గేవ్ దేర్ కన్సెంట్. డిసెంబర్ 13 వీళ్ళంతా జరిగింది. దాంట్లో దూకిన వాళ్ళిద్దరు మనోరంజన్ అండ్ సాగర్ శర్మ, అలాగే బయట ఇద్దరు షిండే అండ్ నీలం ఆజాద్, లలిత్ ఝా అండ్ మహేష్ కుమావత్. ఝా అనేవాడు బ్యాక్గ్రౌండ్. మొత్తానికి ఈ అమ్మాయి నీలం ఆజాద్ తప్ప మిగతా 5 నార్కోటిక్ టెస్ట్కి రెడీ అని చెప్పాను. ఏమిటి పాలిగ్రాఫ్ టెస్ట్ ఆర్ నార్కోగ్రాఫ్ టెస్ట్? సో నార్కో ఎనాలిసిస్ అండ్ పాలిగ్రాఫ్ టెస్ట్ సహజంగా మనం అంతా ఒకటే అనుకుంటాం, చాలామంది ఏదైనా. సో నార్కోటిక్ టెస్ట్లో 2 నిజాన్ని కక్కించే టెస్ట్లే. నార్కోటిక్ టెస్ట్లో ఒక నార్కోజా, సోడియం పెంటాథాల్ అనేటువంటి లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల మనిషి స్టూపర్ కండిషన్కి వెళ్తాడు. ఏం జరుగుతుంది అంటే అతను కొంచెం మత్తులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిజం చెప్తాడు అనుకుంటా. అదే పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే అతనికి మిషన్లు పెట్టి కన్వర్షన్స్ ఇస్తారు. వాటి మీద రియాక్షన్స్ రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ దాని మీద వాటి చెప్తారు. కానీ ఈ నార్కోటిక్ టెస్టు, పాలిగ్రాఫ్ టెస్టు, లై డిటెక్టర్ టెస్టు, బీప్ టెస్ట్ అని కూడా ఉంటుంది, బ్రెయిన్ అండ్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఇవన్నీ they are against to article right to self information, article 20 clause 3 right of self information. సో కాబట్టి ఒక మనిషి తను నేరాన్ని బలవంతాన్ని ఒప్పించకూడదు. కాబట్టి అతని ఇష్టమైతే ఓకే, లేకుంటే ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ కానీ లేకుంటే లై డిటెక్టర్ టెస్ట్ కానీ పెట్టడానికి లేదు అనేటువంటిది గౌరవనీయ సుప్రీంకోర్టు వెరీ ఫేమస్ కేసు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010లో చెప్పడం జరిగింది. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో 2010లో జరిగింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే, ఆ జడ్జిమెంట్ కన్నా ముందు మేము కాకినాడలో ఒక కేసు చేస్తూ ఒకరి మీద మర్డర్ కేసు అతను చేశాడు గొడవ. సో ఆ కాకినాడ డిఎస్పీ చేయకపోతే రాజమండ్రి డిఎస్పీ నాకు తగిలిచ్చారు ఆ కేసు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే చివరికి అతనికి చెప్పిన, అబ్బాయి నువ్వు చేయనప్పుడు నువ్వు వై డోంట్ యూ అండర్గో ది బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్, నీకు పెడితే మీకు నిజం తెలుస్తుంది కదా, నువ్వు చేయలేదు మళ్ళీ అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోవు? మొదట్లో వాళ్ళు కూడా ఇంత లాయర్ పెడతాను లేదన్నాడు. ఒప్పుకుంటే నీకే మంచిది అని చెప్పంటే, ఎందుకంటే బికాజ్ ఈజ్ ఇన్నోసెంట్ అని మాకు కూడా అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది. కానీ రికార్డెడ్గా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా కావాలి కాబట్టి చేస్తే ఒప్పుకున్నాక బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేశాము. అతను కాదు, అల్టిమేట్గా అప్పటికి తేలేదు. కానీ నేను బయటకు వచ్చిన వైజాగ్ వెళ్ళిన తర్వాత అసలు ముద్దాయి దొరకడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అమాయకులు కూడా చేస్తుంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పడానికే మీకు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు ఇలా చెప్పాను. కానీ బేసికల్గా యాజ్ అడ్వకేట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్, మనం గుర్తించాల్సింది ఏంటి, ఒక మనిషిని తన పర్మిషన్ లేకుండా ఈ యొక్క నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి పంపడానికి లేదు, అతను పర్మిషన్ ఇవ్వాలి. అదే ఇక్కడ జరిగింది. సెల్వి కేసు తర్వాత ఇప్పుడు మనకి ఈ కేసులో ఈ మనోజ్ రంజన్ వాడు సాగర్ శర్మ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్షన్, కోర్స్ అది పేపర్లో కూడా వచ్చింది, ఓన్లీ జస్ట్ న్యూస్ క్రియేట్ చేయడానికి, గందరగోళం చేయడానికి అంటారు, కాన్స్పిరసీ కింద పెట్టారు. మనకైతే ఇన్వెస్టిగేషన్ మనం చేయట్లేదు కాబట్టి పూర్తిగా ఏమీ తెలియదు. కానీ ఇక్కడ మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ముద్దాయి యొక్క పర్మిషన్ కావాలి. కోర్టులు కూడా
సహజంగా కోర్టు హ్యావ్ గాట్ ఇన్హెరెంట్ పవర్స్ కదా, వాళ్ళు చేయొచ్చు. కానీ కోర్టులు కూడా ఈ మధ్య కాలంలో ముద్దాయి పర్మిషన్ ఉంటేనే, ముద్దాయి ఒప్పుకుంటేనే ఈ యొక్క టెస్ట్కి పర్మిషన్ ఇస్తుంది. ఈ పాయింట్, ఒక పాయింట్ తెలుసుకుంటే చాలు. సెల్వి కేసును, ఈ తర్వాత నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి, అలాగే ఆర్టికల్ 20 క్లాజ్ 3 ప్రకారము సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ పనికి రాదు. ఈ 3 పాయింట్లు తెలుసుకుంటాను ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.